మన ప్రారంభం బాగోపోతేనో, మన కర్మ బాగోపోతేనే, లేకపోతే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలనో మనకు కష్టాలు వస్తాయి తప్ప త్యాగరాజు గారు కానీ రామదాసు గారు కానీ వాళ్ళందరికీ కష్టాలు ఏదో రాముడి పేరు పెట్టుకున్నందుకో రాముడిని కీర్తించినందుకో వాళ్ళందరికీ రాలేదండి. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనిషిగా అవతారం ఎత్తి భూమి మీద కాలు పెడితే ప్రతి మానవుడు కష్టాలు పడాల్సిందే అండి. కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, వివేకానందుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆది శంకరాచార్యులు వారైతే ఒక రోగంతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి కష్టాలు అనేవి మానవ సహజం అండి. దేవుళ్ళ పేరు పెట్టుకుంటేనో, దేవుడి ఫోటోలు ముఖ్యంగా రాముడి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు వస్తాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చంపబగలేటట్టుగా మీరందరూ సమాధానం చెప్పాలి. అలాగే హిందువులందరూ కూడా తెలుసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది, ఒక్క నిమిషం అన్నయ్యాలి ఒక్కటి చెప్తాం, ఇది అందరికి చెప్పాలి. అంత ధర్మస్వరూపుడైనటువంటి రాముడు వెళ్ళి సీతామ్మవారిని కడుపుతో ఉన్నటువంటి సీతామ్మవారిని ఎలా అడవుల్లో వదిలేశాడండి అని అవతల మతం వాడు ఎప్పుడైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు, లేదా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా వికృతంగా ఇవన్నీ రావచ్చు. అయితే ఇక్కడ మనం ఒక కథని, చిన్న కథని చెప్పుకుందాం. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది. ఈ కథ నేను మా గురువు గారు చాలా మంది పెద్దల్ని విచారించి చెప్పడం జరుగుతుంది, అందరూ గుర్తుపెట్టుకోండి. రాక్షసులు దేవతలకి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రాక్షసులు ఏం చేస్తారో అందరికీ తెలుసుగా, యజ్ఞయాగాదులన్నింటినీ పాడు చేయటం, ఎక్కడైతే ధర్మంగా ఉంటుందో అక్కడ అధర్మం చేయటం. అటువంటి అధర్మైనటువంటి పనులన్నీ కూడా, ఋషి వాటికలన్నీ కూడా తగలబెట్టేసి యజ్ఞ వాటికలన్నీ కూడా మొత్తం ధర్మం లేకుండా చేశారట. వెంటనే వాళ్ళకి దేవతలకి యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యొక్క రాక్షసులందరూ కూడా వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ వాళ్ళ ఆశ్రయం పొందడానికి వెళ్తే భృగు మహర్షి లేడు అక్కడ. ఆయన భార్య ఉంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఆశ్రయం ఇస్తా, మీరు నన్ను శరణంటూ వచ్చారు కాబట్టి, ఈ ఆశ్రమానికి వచ్చారు కాబట్టి మీకు చక్కగా మీరు లోపల ఉండండి అని చెప్పి ఆవిడ లోపల కూర్చోబెట్టింది. వాడిని ఈ లోపల విష్ణుమూర్తి వచ్చాడు సుదర్శన చక్రాన్ని తీసుకొని. అమ్మా మీరు అడ్డు లేవండి, వాళ్ళు ధర్మాన్ని తప్పారు, వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఆవిడ ఎంతసేపటికి అడ్డు లేవట్లేదు. ఇంకా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. రాక్షసులతో పాటు భృగు పత్ని అయినటువంటి ఆవిడ కూడా మరణించింది. వెంటనే భృగు మహర్షి అక్కడికి వచ్చాడు, జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఇదొక కథ అండి, ఇంకొక కథ కూడా ఉంది. తెలుసుకున్నాడు, తెలుసుకుని వెంటనే విష్ణుమూర్తికి శాపం పెట్టాడు. ఏ అవతారంలో అయినా సరే గుర్తుపెట్టుకో, విష్ణుమూర్తి రామావతారం కానీ కృష్ణావతారం ఏ అవతారంలో అయినా నీకు నీ పత్ని దూరం అవ్వటం కానీ లేదా నీ దగ్గరగా ఉండే మరణించడం కానీ జరుగుతుంది అని చెప్పాట, శపించాట. చూడండి కర్మ ఫలితం ఎంత గొప్పదో. 10 సార్లు అంటుంటారు రోజు కర్మ ఫలితం కర్మ ఫలితం అని. చూడండి సాక్షాత్తు భగవంతుడైనటువంటి రాముడికి కూడా కర్మ ఫలితం తప్పలేదు. అదే సీతామ్మవారు కనుక ఎవడో చాకలివాడు ఒక మాట అన్నాడని రాముడు తీసుకెళ్లి అడవుల్లో వదలలేదండి ఆవిడ్ని. కర్మ ఫలితం ఆమె ఇక్కడుంటే, సీతామ్మవారు ఇక్కడుంటే రాముడికి ఉన్నటువంటి ఆ శాపరీత్యా, ఆ కర్మ ఫలితం రీత్యా ఆవిడ మరణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ్ని అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టేశాడు అడవుల్లో. అక్కడికి వెళితే కనీసం ఆవిడ బతికి ఉంటుంది, చక్కగా లవకుశలు వచ్చారు మనకి, చక్కగా సంతానాన్ని కంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కథని మీకు అర్థమయ్యేటట్టుగా అందరూ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు రాముడి దగ్గర ఉండాలా అడవుల్లో ఉండాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొకసారి ఎవరైనా మన మతం గురించి కానీ మన రామాయణం గురించి కానీ ఎవడన్నా అన్నాడంటే వాడి చంప పగిలేట్టుగా. మీకు తెలియకపోతే తెలుసుకోండి, రామాయణాన్ని ఎవరన్నా సరే సోషల్ మీడియాలో కానీ లేదా ఎవరన్నా దాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని కనుక హేళన చేసినట్లయితే మీలో ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా దానికి స్పందించకపోతే మనకెందుకులే, ఈ రోజు ఇక్కడ విన్నాం, స్వస్తి, రాత్రి పడుకుందాం, పొద్దున్నే వెళ్ళాం, తింటాం, పడి ఇదే కాదండి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఇంకొన్ని రోజులు పోతే ధర్మం ఏమైపోతుందో అనిపిస్తుంది. మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారండి చెప్పండి? మనందరం హిందువులం, ధర్మగంగ బిందువులం, మనందరం రక్షించాలి. ఎవరైనా ఒక్క మాట అంటే చిన్ని రామవచ్చకు శ్రీరామ రక్ష, ఇది కాదండి, ధర్మం గురించి చెప్పాలి. ఒకవేళ నీ మీద అవతల యుద్ధం కోసం చెయ్యి, యుద్ధం చేయలేవా నువ్వు? నీ భార్యతో ఇంట్లో యుద్ధం చేయవా? నీ పిల్లలతో యుద్ధం చేయవా నువ్వు? వాడొస్తే వాడితో యుద్ధం చేయలేవా నువ్వు? కాబట్టి రామాయణం గురించి ఎవరేమన్నా సరే ఈ విషయాన్ని చెప్పండి. రాముడు అందుకని శాప ఫలితం రీత్యా, కర్మ ఫలితం రీత్యా ఆవిడ తీసుకెళ్లి అడవుల్లో వదలడం జరిగింది. దీనికి 4-5 కథలు ఉన్నాయి, ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి ఒకటే చెప్పాను. ఎవరికైనా కావాలంటే, ఎవరికైనా సందేహాలు ఉంటే ఇక్కడే ఆంజనేయ స్వామి గుళ్ళోనే ఉంటాను, నన్ను అడగండి, మీకు విస్తారంగా వివరంగా అందరికీ కూడా చెప్తాను. మాంగళ్య సమయం అయింది కాబట్టి చక్కగా మాంగళ్యాన్ని అందరికీ చూపిస్తున్నారు స్వామివారు. అందరూ కూడా ఒక్కసారి రాజా రామచంద్ర భగవానుకి